ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు జిల్లా కలెక్టర్. ఈసారి పోలింగ్ బూత్ పరిసరాల్లో సెల్ ఫోన్లు నాట్ అలౌడ్ అంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నల్గొండ జిల్లాలో పోలింగ్ సరళిపై మనతో మాట్లాడేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఉదయం 7 గంటల నుంచి ఎలా ఉంది ఇప్పటివరకు? సో ఇక్కడ కూడా ఓటర్లకు కానీ ఇక్కడ పోలింగ్ సిబ్బంది కానీ ఇబ్బంది కాకుండా అందరూ మున్సిపల్ కమిషనర్స్ అండ్ రెవెన్యూ అందరూ కూడా కలిసి ఏర్పాటు చేశారు. సఫిషియెంట్ బందోబస్తు కూడా ఆల్ ఇన్ ప్లేస్. అండ్ ఓటర్స్ని కూడా ఓటర్స్కి సంబంధించినటువంటి వారు కూడా వాళ్ళ ఓటర్ స్లిప్స్ కానీ వాళ్ళ సీల్ నెంబర్ కానీ తెలుసుకోవడానికి కూడా బిఎల్ఓస్ ద్వారా అక్కడ వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేసి వారికి అందిస్తున్నాం. 100 మీటర్స్ అనే పెరిఫరీ ఏదైతే నిబంధన ఉందో దాన్ని ఖచ్చితంగా అన్ని చోట్ల పాటిస్తున్నాం. సో వృద్ధులకు కానీ ఎవరైనా వికలాంగులకు కానీ వారికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ప్రతి లొకేషన్లో కూడా వీల్ చైర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రం అనేది ప్రతి మున్సిపాలిటీలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెబ్ కాస్టింగ్ కానీ వీడియో కాస్టింగ్ కానీ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన ఏర్పాటు ఎలా? ఎలక్షన్ కంట్రోల్ రూమ్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని 100% వెబ్ కాస్టింగ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో కూడా మనకు వెబ్ కాస్టింగ్ అనేది లొకేషన్ వైజ్ కూడా పెట్టడం చేసి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ నుంచి దీన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాం. అంటే పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ తర్వాత కొన్ని పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పత్రాలు కనిపించాయి. అంటే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఆల్రెడీ కమిషన్ మనకు దీని మీద పదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పొలిటికల్ పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ఎక్కడ ఇబ్బంది కాకుండా మనకు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. సో దాని ప్రకారంగానే ఈ రోజు కూడా అన్ని పోలింగ్ లొకేషన్స్ లోను పోలింగ్ స్టేషన్ సిబ్బంది కూడా దీని మీద సఫిషియెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. గతానికి భిన్నంగా చూసుకుంటే ఈసారి కొంచెం సెల్ ఫోన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నట్టు. ఎందుకు ఆ సెల్ ఫోన్ ని అవాయిడ్ చేయాలని సీరియస్ గా చెప్తా ఉన్నారు? మీ లాస్ట్ టైం ఇన్సిడెంట్స్ మీరు చూసే ఉంటారు. మీరు అంటే పోలింగ్ అంటే ఓటర్స్ కి అవగాహన లేకపోవడం లేకపోతే వారికి తెలియకపోవడం వల్ల లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టా సోషల్ మీడియా మనకి యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో స్ట్రిక్ట్ మొబైల్ ఫోన్స్ అనేది నాట్ అలౌడ్ అని క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇది అమలు చేస్తున్నాం. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈసారి గత అనుభవాల దృష్ట్యా ఈసారి సెల్ ఫోన్స్ ని ఎక్కడ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సెల్ ఫోన్ సంబంధించిన క్రైమ్స్ పోలింగ్ సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి చాలా స్ట్రిక్ట్గా సెల్ ఫోన్స్ నిషేధించాము. ఎప్పటికప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.